వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. అది రేతిఫైల్ బస్ స్టాప్. అక్కడ బస్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, ఇక్కడ సికింద్రాబాద్ ఈస్ట్ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి చర్లపల్లికి బస్సెస్ మనకు దొరుకుతాయి. చూడండి, సికింద్రాబాద్ చర్లపల్లి 250C ఇదే బస్సులో నేను ట్రావెల్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి వెళ్ళే అవసరం చాలా పడుతుంది. సో దానికోసం ఈ జర్నీ నేను పర్టికులర్గా తీస్తున్నా. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి ఎక్కొచ్చు, అక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి లోకల్ ట్రైన్ వెళ్తుంది. చూడండి, అది ఫలక్నామా ఉమ్దానగర్ సైడ్ వెళ్తుంది లోకల్ ట్రైన్. సో మెట్రో అక్కడ నుంచి మనము కాంప్లెక్స్లో కూడా వెళ్ళొచ్చు. 250C అక్కడ ఉంది బస్సు. సో సికింద్రాబాద్ ఈస్ట్ దగ్గర బస్ అయితే ఎక్కేసిన. ఇదైతే ఖాళీగా ఉంది, దీనికన్నా ముందుదైతే ఫుల్ ఉండే. సో సికింద్రాబాద్ ఈస్ట్ బస్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ నుంచి చర్లపల్లి వరకు 30 రూపాయలు టికెట్. నేను ఆ అబ్బాయికి అటు సైడ్ కూర్చుంటా అని అడిగినా, కానీ యాక్సెప్ట్ చేయలేదు. సో ఇక్కడ నుంచి అయితే బాగానే ఉంది, ఇక్కడ నుంచి షూట్ చేస్తాను నేను. ఫుల్ రష్ ఉంది. యాక్చువల్లీ బస్ నెంబర్ 250C సికింద్రాబాద్ టు చర్లపల్లి. ఈరోజు 21 జనవరి 2025 ట్యూస్డే, ఈరోజు మంగళవారము. ఎగ్జాక్ట్లీ 7:45కి బయలుదేరాము. చూడండి, సికింద్రాబాద్ నుంచి చర్లపల్లికి వెళ్ళడం ఈజీనే, అంత ఫుల్ అయితే కాలేదు బస్సు. మా బస్సు అయితే ఇది ఆర్డినరీ. సో 30 రూపీస్ ఫేర్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు చర్లపల్లి. ఇక్కడ నుంచి కూడా ఎక్కొచ్చు కావాలంటే. ఇక్కడ చెట్టు దగ్గర స్టాప్ ఉంటుంది చూడండి, ఇక్కడ నుంచి కూడా ఎక్కుతారు. ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే సికింద్రాబాద్ లాగా చేసేసిండ్రు. సో ఇప్పుడు అక్కడ కూడా చాలామంది వెళ్తారు. సికింద్రాబాద్ నుంచి వెళ్ళడం అయితే ఈజీయే, కానీ సిటీలో వేరే చోట నుంచి రావాలంటే చాలా కష్టమవుతుంది. సో మీరు 2 అవర్స్ 3 అవర్స్ బిఫోర్ బయలుదేరినా చాలా బెస్ట్. ఇక్కడ నుంచి చాలా పెద్ద పెద్ద ట్రైన్స్ స్టార్ట్ అవుతాయి ఫ్యూచర్లో. ఇక్కడ ఒక గ్రేవీ యార్డ్ ఉంది, దాని పక్కన సిగ్నల్. ఇది శ్మశానం ఉంటుంది అక్కడ. అక్కడ ఒక రోడ్ ఉంది చూడండి. ఇంకో బస్ స్టాప్ వచ్చింది, ఇది సెకండ్ బస్ స్టాప్. రైల్వే బ్రిడ్జ్ దాటిన తర్వాత ఉంటుంది. ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ ఉంది. మేబీ ఇది ట్యూస్డే మాత్రమే ఉంటుందా లేదా తెలీదు, ఎందుకంటే రెగ్యులర్గా ఈ రూట్లో నేను ట్రావెల్ చేయ. డైలీ ఉంటుందా అనేది మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. కూరగాయలు సో ఇంతే స్ట్రెచ్లో అన్ని కూరగాయలు దొరుకుతాయి. బిఫోర్ మెట్టుగూడ మెట్రో స్టేషన్ 1 రూట్ డివైడ్స్ హియర్. సో ఒక రూట్ ఆ సైడ్ వెళ్ళిపోతుంది. మెట్టుగూడ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం మనం. మెట్టుగూడ మెట్రో స్టేషన్. మన మెట్రోని ఇది చేయండి, ఏమంటారు, పాపులర్ చేయండి. అస్సలు కలెక్షన్ అంత బాగాలేదు, మన మెట్రో ఫెయిల్ అవుతుంది. సో బస్సే కాకుండా మెట్రో ట్రైన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాండి అప్పుడప్పుడు. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ తార్నాక ఏరియా ఇన్ సికింద్రాబాద్ రీజియన్. దట్ ఈస్ ద తార్నాక మెట్రో స్టేషన్. ఆఫ్టర్ మెట్రో స్టేషన్ there is a stop. So you have to deboard after metro station. ఒకవేళ స్లో అవుతే దిగండి, లేదంటే రిస్క్ తీసుకోవద్దు. సో ఆగిన తర్వాతే దిగండి, లేదంటే ముందు నుంచి దిగాలి డ్రైవర్ దగ్గర నుంచి. సో హబ్సిగూడ సైడ్ వచ్చేసాం మనము. సో ఇందాక ఒక అన్న కూడా చాలా బాగా మాట్లాడాడు, అతను హిందీ, అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు. సో నేను వీసీ వీడియో కాల్ ఏమైనా చేస్తున్నానేమో అనుకున్నాడు, బట్ సో చెప్పాను అనమాట, ఇట్లా నా ఛానల్ ఉంటుంది అని చెప్పి. బాయ్. హబ్సిగూడలో చాలామంది ఎక్కారు, చర్లపల్లికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అటు సైడ్ వెళ్ళే వాళ్ళు. దిస్ ఈజ్ ద హబ్సిగూడ మెట్రో స్టేషన్. సో మెట్రో స్టేషన్కి ముందే స్టాప్ ఉంటుంది. సో దాని తర్వాత వీ హ్యావ్ టు టేక్ లెఫ్ట్. ఇక్కడ చాలామంది ఎక్కేసిండ్రు, చాలా ట్రాఫిక్ ఉంది. బట్ ఆఫ్టర్ టేకింగ్ లెఫ్ట్ వీ డోంట్ హ్యావ్ టు ఫేస్ ట్రాఫిక్ బికాస్ రూరల్ ఏరియా విల్ బి స్టార్ట్.
ఇక్కడే మనం లెఫ్ట్ తీసుకుంటాము. సో అటు సైడ్ స్ట్రైట్కి వెళ్తే అది ఉప్పల్ అటు సైడ్ వెళ్ళిపోతాం అనమాట. ఆ రూట్ 18C బస్ వెళ్తుంది. నాచారం అటు సైడ్ వెళ్తున్నాం మనము. మనం ఇప్పుడు మల్కజ్గిరి సైడ్ ఉన్నాము. నాచారం HMT ఇక్కడే. HMT నగర్ నాచారం. ఇప్పుడైతే 8:06 అవుతుంది టైము. 7:45కి బయలుదేరినాము అక్కడ నుంచి, ఎగ్జాక్ట్లీ సికింద్రాబాద్ నుంచి. సో ఇప్పుడైతే 6:08. అస్సలు క్లైమేట్ అయితే అంత కూల్గా ఏం లేదు, చలి లేదు ఎక్కువ. దిస్ ఈజ్ ద నాచారం వైజయంతి స్టాప్ ఎట్ సుప్రభాత్ హోటల్. సుప్రభాత్ హోటల్ దగ్గర వైజయంతి స్టాప్ ఉంటుంది. Here is Nacharam X road is there. So this is the Nacharam X road. మల్కజ్గిరి సైడ్. సో ఇక్కడ కూడా అవుటర్లో అవుట్ సైడ్ వచ్చినా అంత చలి ఏం లేదు అస్సలు. సో బాగానే ఉంది, లేకపోతే చాలా చలి వేస్తుంటే. అంత కూల్గా లేదు వెదర్ అయితే. ఇక్కడ ఫాలుదా బండీలు ఉన్నాయి లైన్గా. ఇక్కడికి వచ్చే వరకు చూడండి, ఇక్కడేమో కుల్లా ఉండదు ప్లేస్ అయితే. ఇవేవో కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి ఇటు సైడ్. ఇండస్ట్రియల్ ఏరియా లాగా ఉంది మొత్తం. నాచారం కదా, సో ఇండస్ట్రియల్ ఏరియానే. దిస్ ఈజ్ ద మల్లాపూర్ స్టాప్. మల్లాపూర్కి మనం ఇక్కడ దిగొచ్చు. మల్లాపూర్ కూడా ఇక్కడ మంచి ఏరియాని. సో మల్లాపూర్లో ఉండే వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి నాకు. ఐఎమ్ ఫ్రమ్ మల్లాపూర్ అని. మల్లాపూర్ ఇంకో ఏరియా మల్లాపూర్లో. స్టాప్ ఈస్ దేర్. దిస్ ఈస్ ద స్టాప్, మల్లాపూర్ స్టాప్. సో రైల్వే స్టేషన్ దగ్గర దిగుతా నేనైతే. సో ఇక్కడ చాలా మంది దిగుతున్నారు. ఇక్కడ ఒక థియేటర్ ఉంది. ఇక్కడే స్టాప్ దిగుతాను. చాలా మంది దిగుతున్నారు మల్లాపూర్లో. సికింద్రాబాద్ నుంచి నాచారం వరకు అయితే 15 రూపీస్. సికింద్రాబాద్ నుంచి మల్లాపూర్కి 20 రూపీస్ అవుతుంది. 20 రూపీస్ వరకు, 20-25 మేబీ.
సో ఇప్పుడు నెక్స్ట్ చర్లపల్లి వరకు అయితే, చర్లపల్లిలో ఎక్కడ దిగినా దాని తర్వాత ఎక్స్ రోడ్ దిగినా 30 రూపీసే చర్లపల్లికి అయితే. సో ఇప్పుడు మొత్తం జంగల్ ఏరియా టైప్ ఉంటుంది. We are taking right. Another bus stop is there. You can deboard here for సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి, అవి ఫాలో కావచ్చు. ఇక్కడ నెహ్రూ స్టాచ్యూ ఉంది. మొత్తం దారంతా ఇట్లా అడిగిలాగానే ఉంటుంది. ఇక్కడ వేరే చూడండి, ఖాళీగా ఉంది. చర్లపల్లి వరకు చాలా ఖాళీగా దాన్ని ఓవర్టేక్ చేస్తాం మేము అనేది. ఇక్కడ ఒక కమాన్ వస్తుంది. సో ఆ కమాన్ చూసి మనం తెలుసుకోవచ్చు. చూడండి, సో ఈ కమాన్ తర్వాత we have to deboard. This is another bus. That bus came first, so let them to go. So after we are going, now we have to deboard. చర్లపల్లి ఈసీ నగర్ అక్కడ రాసింది చూడండి, కనిపిస్తుంది కమాన్ లోపల ఈసీ నగర్ చర్లపల్లి. రోడ్ కూడా ఫ్రీగా ఉంది కాబట్టి బస్సు ఇక్కడే దిగాలి మనము. ఈ బోర్డు ఉంటుంది, సో ఇక్కడ దిగాలి. సో బస్సు అయితే వెళ్ళిపోయింది. దీని ఆపోజిట్లో లోపలికి వెళ్తే స్టేషన్ ఉంటుంది. సో బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.